నోరు లేని మూగజీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్తే. అంజీ విజన్కు స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 1. నేను చేసే వీడియోలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఏది కూడా ఫుల్ కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 1. ఏప్రిల్ ఫుల్ కాకూడదు ఈ వీడియో అనే ఉద్దేశంతో మీరందరూ బాగా వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే పప్పీస్ చాలా మటుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. అతి వేగంగా బైక్స్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళడం వలన ఈ రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ అల్లరి పిల్లలు, అల్లరి మూకలు స్పీడ్గా నడపడం వలన ఆ నోరు లేని పప్పీస్ చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది. అందుకే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే ఈ పప్పీస్ కానీ నా దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ కానీ వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక జాబ్ వదిలేసిన తర్వాత టీ స్టాల్ పెట్టాను. అది కూడా అంతంత మాత్రమే అయ్యింది. ఇన్కమ్ సోర్సెస్ అనేది ఇక్కడ కూడా నాకు రావడం లేదు. వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయాలంటే యూట్యూబ్ నుండి కూడా నాకు ఆదాయం రావడం లేదు. దీనివల్ల ఈ కుక్కలకు ఫుడ్ ఫీడింగ్ చేయడం నాకు ఇబ్బందిగానే ఉంది. అయినా వీటి కడుపు నింపాలనే ఉద్దేశంతో చివరకు నేను ఏం నిర్ణయించుకున్నానంటే బయట దాబాలకు వెళ్ళి కానీ హోటల్స్ కానీ దగ్గరికి వెళ్ళి అక్కడ రాత్రిపూట మిగిలినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి ఉదయం పూట మంచిగా వాటికి కడుపు నిండా పెడుతున్నాను. ఈ రాత్రిపూట అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 4-5 పప్పీస్ ఉండే, ఇప్పుడేమో 10కి మించినాయి. వాటి సంతానోత్పత్తి ఎక్కువైంది. దానివల్ల నాకు ఫుడ్ ఫీడింగ్ చేయడం ఇబ్బందిగా ఉంది. వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేపిద్దాము అంటే మహబూబ్నగర్ తీసుకుపోవడానికి ఆ రవాణా ఖర్చులు నేను భరించలేనంతగా ఉంది. దానివల్ల అట్లే పెండింగ్ పడడం వల్ల ఇప్పుడు మళ్ళీ సంతానోత్పత్తి కావడం జరిగింది. దీంతో ఈ పప్పీస్ కానీ డాగ్స్ కానీ ఇంకా ఎక్కువైనాయి. దానివల్ల నాకు ఇబ్బందే ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు నోరు లేని మూగజీవాలను ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటే నా ఛానల్కు సపోర్ట్ చేయండి. ఒకటి నేను కోరుతున్నా ఏంటంటే, నా వీడియోని పూర్తిగా చూడండి. బయట టైంపాస్ కోసం గంటలు వీడియోలు చూస్తుంటారు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కానీ, మ్యూజిక్ గురించి కానీ, ఆ ఫన్నీ వీడియోస్ గురించి కానీ రోజంతా కేటాయిస్తుంటారు. అందులో 10 నిమిషాలు నాకు కేటాయించండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ 10 నిమిషాలు నా వీడియోను చూశారనుకోండి, నా వీడియోకు రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే యాడ్స్ ద్వారా రెమ్యునరేషన్ వస్తుంది యూట్యూబ్లో. కాబట్టి మీరు పూర్తిగా వీడియోను చూడండి, నా ఛానల్కు సహకరించండి. ఇదొకటే నేను అడిగేది మిమ్మల్ని. ఆ ఇబ్బందులలో ఉన్నందువల్ల ఈ వీడియోలు కూడా పూర్తిగా చేయలేదు. నిజంగా చెప్పాలంటే మధ్యలో ఆటంక పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంక ఇవన్నీ నేను నా జీవితంలో నేను చెప్పలేను. కానీ కనీసం ఈ నోరు లేని మూగ జీవాలకు ఫుడ్ ఫీడింగ్ చేయడం, తర్వాత వీటి హెల్త్ ఇష్యూస్, తర్వాత డీవార్మింగ్ చేయడం, అట్టల నివారణ, పురుగుల నివారణ, తర్వాత మధ్యలో వీటికి గాయాలు కానీ, తర్వాత ఆ జ్వరం రావడం కానీ, వామిటింగ్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. వాటికి కూడా ఆ మెడిసిన్స్ తీసుకురావడం కానీ, తర్వాత యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం కానీ, ఇవన్నిటికీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు. ఇంకా మూగజీవాలు అంటే ఏదో ఇట్లా నమ్మక వస్తే అరే అని జాలి పడడం కాదు, వాటిని పోషించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని అని వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీరు ఒకవేళ ఈ ఎనిమల్ లవర్స్, డాగ్ లవర్స్ అయితే నా ఛానల్కు సపోర్ట్ చేయండి.
మీరు సపోర్ట్ చేయడం వల్ల వీటికి ఫుడ్ ఫీడింగ్ చేసే అవకాశం వస్తుంది. దానివల్ల మీరు ఇండైరెక్ట్గా ఈ మూగజీవాలకు ఫుడ్ ఫీడింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు నా వీడియోని పూర్తిగా చూస్తేనే ఇది వీడియో పాస్ అవుతుంది. లేకుంటే ఈరోజు ఏప్రిల్ 1 కదా, నా వీడియో కూడా ఫుల్ చేయొద్దని మీకు ఒకటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా? ఇంకా వేస్తూనే ఉన్నా. ఇంకా వాళ్ళ అమ్మకు నాన్న, వాళ్ళ అమ్మకు వచ్చి తల్లి పో. తిన్నారు కదా మీరు? తిన్నా కదా అంటే మళ్ళీ అక్కడ మళ్ళీ వీడియోను మంచిగా పెట్టి చానే ఉండు. తిన్నగా ఇంటికా తిన్నగా నీరు తిన్నగా ఫోటోలు తీస్తున్నా
ఏయ్ 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 అక్కడ రా, నీ అక్కడ చిన్నగా 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 చిన్నగా